కాశీఖండం 51వ అధ్యాయంలో 118 శ్లోకాలలో 44వ శ్లోకం నుండి 82వ శ్లోకం వరకు ఉన్న 38 శ్లోకాలలో ఉన్నటువంటి కేశవాదిత్యుడి గురించి చెప్పుకుంటున్నాం. మనకి ద్వాదశ ఆదిత్యులు ఉన్నాయి కాశీలో. అందులో ఈ అధ్యాయంలో 51వ అధ్యాయంలో 3-4 ఆదిత్యులు వచ్చారు మనకి. మీకు నిన్న మనం చెప్పుకున్నాం అరుణాదిత్యుడు, ఖగోళాదిత్యుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనము అదే కాశీఖండం 51వ అధ్యాయంలో 118 శ్లోకాలు ఉండగా అందులో 44వ శ్లోకం నుండి 82వ శ్లోకము ఈ మధ్యలో ఉన్న 32 శ్లోకాలలో 38 శ్లోకాలలో ఈ యొక్క కేశవాదిత్యుడు అంటే కేశవాదిత్యుడు అసలు ఎవరు, ఆయన ఎలా వచ్చాడు, ఆయన పూజా విధానం ఏమిటి, ఆయన ఏ విధంగా ఎప్పుడు ఏ రోజులలో ఏ తిథులలో ఆయనకి పూజ చేయాలి అంటే మన కాశీఖండంలో 13,000 శ్లోకాలు ఇవే చెప్పబడి ఉంది. అంటే ఎక్కడ ఏ లింగం ఉంది, ఎవరు ప్రతిష్ఠించారు, దాన్ని ఎప్పుడు పూజించాలి, ఎలా పూజించాలి, మీకు ఏ అనుగ్రహాలు అందువల్ల భవిస్తాయి. కానీ అవన్నీ మనం చేయలేము, కొన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క అగస్త్యముని అడుగుతున్నాడు, ఓ పార్వతీ తనయ, శ్రేష్టమైన బహుపుణ్యము ఇవ్వగలిగిన కేశవాదిత్యుని గురించి అనగా ఆదిత్యుడు కేశవుడు అంటే కేశవుడు అంటే విష్ణువు, సూర్యనారాయణుడు విష్ణువు. అసలు వీరిద్దరూ ఎలా సాంగత్యము ఏర్పడింది అంటే వాళ్ళిద్దరు ఎందుకు కలుసుకున్నారు, వారిరువురి మధ్య మహాదేవుడు ఏ విధంగా వాళ్ళు చెప్పుకున్నారు అంటే మహాదేవుడి గురించి వాళ్ళు చెప్పుకున్నారు. అంటే కాశీయే మహాదేవుడు కాబట్టి ఇవన్నీ సవినయముగా వివరించాలని అగస్త్యముని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని కోరడం జరిగింది. ఏం చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి, ఓ ముని శ్రేష్ఠ, సూర్యనారాయణుడు విష్ణువైనటువంటి కేశవుని కలిసి కాశీక్షేత్రంలో మరియు మహాదేవుని యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని పొందడం వలన వారిరువురు గురు శిష్యులు అయ్యారు. అంటే ఇక్కడ యొక్క కేశవుడి వల్ల ఈ యొక్క సూర్యనారాయణుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించడం అంటే ఈయన చెప్పబట్టి ఈయన చేశాడు. ఎందుకు అందువల్ల వాళ్ళు గురు శిష్యులు అయ్యారు. ఎలా అయ్యారంటే చెప్తున్నాడు, ఏది ఎలా అనగా పూర్వము ఆదికేశవుడు అంటే ఆదికేశవుడు అంటే విష్ణువు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాశీక్షేత్రానికి 2 చేతులు ఉన్నాయట. ఏమి 2 చేతులు అంటే ఒక చెయ్యి అసీ నది, మరొక చెయ్యి వరుణా నది. అంటే మనకి వారణాసి అని పేరుంది. ఎందుకు వారణాసి అని పేరుందంటే వరుణ అసి మధ్యలో గంగ పోతూ ఉంటుంది. అంటే ఈ సైడ్ నుంచి అసి వస్తుంది, ఈ సైడ్ నుంచి గంగ వస్తుంది, వరుణ వస్తుంది మధ్య. అంటే ఈ మధ్యలో ఉన్న గంగకే మహాప్రతిఖ్యాత. అంటే గంగమ్మ మనకి భారతదేశంలో 2,800 కిలోమీటర్లు వస్తుంది. కానీ 2,800 కిలోమీటర్లు ఉన్న గంగమ్మే. కానీ మన కాశీలో ఉన్న గంగమ్మ అంతకంటే కూడా కొన్ని వేల కోట్లు గొప్ప. ఈ కాశీలో ఉన్న గంగమ్మనంట పరిరక్షించడానికి ఈశ్వరుడు 60,000 మంది దేవతలు పెడతాడట. మన ఆవిడ మహిమ చెప్పుకున్నాం. ఆవిడికి 1000 నామాలు చెప్పాడు విష్ణు. సాక్షాత్ విశ్వనాథుడు పార్వతీమాతకి చెప్తాడు. గంగా మహిమ చెప్తాము, ఆ గంగా మహిమలో ఉంటుంది. అంటే ఇదేనమాట. అలా ఎనగా ఈ యొక్క వరుణ ఆదికేశవుడు అంటే ఆ వరుణ దగ్గర ఈ విష్ణుమూర్తి వైకుంఠము నుండి వచ్చాడు. వైకుంఠము నుండి వస్తా ఆయన ఒక్కడే రాలేదు. వైకుంఠములో ఉన్నటువంటి 72 తీర్థాలను తీసుకొచ్చాడు అక్కడికి. అలాగే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవిని, గరుత్మంతుడిని, అక్కడ ఉన్న వాహనాలు, వాళ్ళందరూ మొత్తం వైకుంఠంలో ఎవరెవరైతే ఉన్నారో వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి పరివారాన్ని తీసుకొని ఖాళీ చేసుకొని ఆయన మన కాశీలో ఉన్నటువంటి వరుణ దగ్గర విష్ణు పాదోదక తీర్థము అని చేశాడు. అంటే అక్కడ ఆయన స్థానము. మీరు పంచక్రోశకి వెళ్తారు కదా, పంచక్రోశకి వెళ్ళినప్పుడు నడుచుకుంటా వెళ్ళినప్పుడు మీకు ఒక మంత్రం ఉంటుంది, మహాజ్యోతిర్లింగాయ మృతు. ఆ మంత్రం చెప్పుకుంటూ నడుస్తారు మీరు. ఆ మంత్రంతో మీరు ఆదికేశవ మందిరం వరకు వస్తారు. కానీ ఆ మంత్రాన్ని ఇంకా అక్కడ చెప్పకూడదు. అక్కడ ఇంకా అది విష్ణు సంబంధించింది. అక్కడ ఓం నమో నారాయణ అనాలి, లేదా ఓం విష్ణవే నమః అనాలి. అంతేకాని అక్కడ మీరు మళ్ళా ఓం కేశవ అని అనడానికి లేదు. ఎందుకంటే విష్ణు స్థానం అది.
పంచకోశ యాత్ర చేసేటప్పుడు అక్కడ అందరు చెప్పేస్తారు, ఇక్కడ మీరు అలా అనడానికి లేదు అంటారు. ఇది అన్నమాట. ఇంకా పూర్వము ఆదికేశవుడు ఆ యొక్క, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆయన వైకుంఠం నుండి వచ్చి ఆ యొక్క కాశీలో మనకి వరుణాగది దగ్గర ఈ విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ విష్ణుమూర్తి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తున్నాడు. ఈ సూర్యనారాయణుడు తిరుగుతూ ఉంటాడు కదా, ఈయన అలా ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి ఈ సూర్యనారాయణుడు విష్ణు పాదోదక తీర్థము వద్ద ఈ యొక్క చేస్తుంటే ఆకాశ మార్గమున సప్త వాహనధారుడైనటువంటి సూర్యనారాయణుడు ఈ దివ్య అద్భుత దర్శనాన్ని చూశాడు. ఇదేమిటి, ఇది విష్ణుమూర్తి ఏమిటి, ఇక్కడ కూర్చోవడం ఏమిటి, ఏదో ఒక చిన్న లింగాన్ని ఏదో పెట్టుకొని పూజ చేస్తున్నాడు ఏమిటి అని ఆయనకి కుతూహలం ఏర్పడింది. ఆ కుతూహలంతో ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క సూర్యలోకము నుండి స్వర్గలోకము నుండి, అంటే సూర్యలోకం స్వర్గలోకం పైన ఉంటుందన్నమాట, అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక సూక్ష్మ రూపంలో మన కాశీలో ఉన్నటువంటి ఆదికేశవుడు ఉన్నటువంటి వరుణ విష్ణు పాదోదక తీర్థం దగ్గరికి, ఆదికేశవుడు ఉన్న దగ్గరికి ఈ యొక్క సూర్యనారాయణుడు వచ్చాడు. అంటే ఆయన తేజస్సు కనబడింది. ఆశ్చర్యముతో, బహు ఉత్సాహముతో, బహు కుతూహలముతో ఈ యొక్క భాస్కరుడు స్వర్గము నుండి దిగివచ్చి, సూర్యలోకము నుండి దిగివచ్చి నిశ్శబ్దముగా, వినయముగా, కదలకుండా స్థిర మనసుతో ఆదికేశవుడు చేస్తున్న లింగార్చన చూస్తున్నాడు. ఇదేమిటి, సాక్షాత్ విష్ణుమూర్తి. ఎందుకంటే మనకి సూర్యనారాయణుడు ఎవరంటే, అంటే విష్ణుమూర్తి తర్వాత వచ్చిన వాళ్ళు సూర్యనారాయణుడు, కానీ వీళ్ళకి శివమహిమ తెలియదు అనమాట. అంటే కోటి కాంతులు విష్ణుమూర్తి దగ్గర ఉన్నాయనుకోండి, అందులో ఒక కాంతి తేజస్సుతో సూర్యనారాయణుడు ఉంటాడు. కాబట్టి ఈయన కాంతి కంటే ఈయన కాంతి ఎక్కువ ఉంది కాబట్టి ఈయన గొప్పవాడు అనుకుంటున్నాడు అనమాట. అంటే నిశ్శబ్దం. ఆనాడు విష్ణుమూర్తి కేశవుని రూపంలో ప్రతిష్ఠించిన ఆ లింగం ఉంది కదా, ఆ లింగాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సూర్యనారాయణుడు గబగబా వచ్చాడు. ఏమిటో, ఏం చేస్తున్నాడు, నాకన్నా చెప్తే హెల్ప్ చేస్తాను, ఏదో పూజా ద్రవ్యాలు తెచ్చిస్తాను, అసలు ఎవరికి చేస్తున్నాడు ఈయన అంటే, క్షమించాలి, ఇప్పటికీ ఆ లింగం ఉంది. మీరు ఆదికేశవుడి ఘాట్కి వెళ్ళొచ్చు, మీరు పంచకుల ఇది చేస్తున్నా కానీ వెళ్ళారా? మీరు ద్వాదశ ఆదిత్యులు చూసి వచ్చారా? చూసారా? మీరు పోలేదమ్మా? మనం రేపు వచ్చే ఆదివారం పోతాం మనము, అప్పుడు నేను కావాలంటే మళ్ళీ ఇవన్నీ చెప్తాను. మీరు ఆదికేశవం వెళ్ళొచ్చారు కదమ్మా? మొత్తం చూడలేదండి. ఓకే, ఇప్పుడు చూసిన వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఆదికేశవుడు మందిరం దగ్గరికి ఆ మెట్లకి పైకి వెళితే ఒక మందిరంలో సాక్షాత్ ఆదికేశవుడు ఉంటాడు, ఆయన పక్కన కేశవాదిత్యుడు ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది పక్కన ఇంకొక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో గర్భగుడిలో మధ్యలో లింగం ఉంటుంది. ఆ లింగమే విష్ణు ప్రతిష్ఠించిన లింగము. దానిని ఆదికేశం మహాదేవ్ అంటారు ఆ లింగాన్ని. అంటే ఆనాడు విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన లింగము అది ఇప్పటికీ అక్కడ ఉంది. అంటే క్షమించాలి, కొన్ని మధ్యలో అటు ఇటుగా పోయినప్పటికీ అదే స్థానంలో కొంతమంది కొన్ని ప్రతిష్ఠించున్నారు. మనము ఆ పక్కన పెట్టి నిజమే అదే అనుకుందాం, అప్పుడే మనకి భావన పూర్తిగా వస్తుంది. ఎందుకంటే ఆ తరంగాలు అక్కడనే, ఎందుకంటే కాశీఖండంలో ఎక్కడెక్కడైతే చెప్పి ఉన్నాయో అవి కొన్ని అటు ఇటుగా ఉన్నప్పుడు, కొన్ని పోయినప్పటికి కూడా కొంతమంది పెద్దవాళ్ళు మీరు మళ్ళీ కాశీఖండం చదివి కాశీఖండంలో చెప్పబడి ఉంటుంది ఈ లింగం నుంచి ఈ లింగం వరకు ఇన్ని యోజనాల దూరంలో ఉంది అని. అంటే 4 పక్కన చెప్తుంటే దాన్ని బట్టి అలా వేస్తాడు. మనం కూడా చూడండి, ఎక్కడో మనం ఎప్పుడో ఒక ప్లాట్ కొనేస్తాము, తర్వాత ఎప్పుడో పోతే అన్నీ పోయి ఉంటాయి, గుర్తులు పోయి ఉంటాయి, తర్వాత మళ్ళీ ఏదో ఒక దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ లెక్క వేసుకొని అన్నీ వేస్తా అలా వేస్తున్నారు. ఈ మహాలింగమే ఆదికేశవ్ మహాదేవ్ పక్కన ఆదికేశవుని మందిరంలో ఉన్న మరొక లింగం. కేశవుని ఏ విధంగా అడగాలని ఆకాశం నుంచి వచ్చినటువంటి ఈ సూర్యనారాయణుడు వినయంగా ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఆయన పూజ చేసుకుంటున్నాడు కదా, ఈ పూజ ఆపి నా సాయి ప్రణత్ చూస్తాడేమో, అప్పుడు ఏం చేస్తున్నావు అని అడగాలని ఈయన చూస్తున్నాడు. సూర్యనారాయణుడు బహు వినయముతో త్రికరణ శుద్ధిగా 2 చేతులను జోడించి భక్తితో ఈ యొక్క కుతూహలముతో ఈ యొక్క విష్ణుమూర్తి వంక చూశాడు. ఆ విష్ణుమూర్తి పేరే కేశవుడు. ఇక్కడ అలా చూసినప్పుడు ఆదికేశవుడైన విష్ణుడు భాస్కరుని స్వాగతించి గౌరవముతో కూర్చో అని చెప్పాడట.
నేను పూజలో ఉన్నాను, నువ్వు కూర్చో, రాని పిలిచాడు కూర్చోను. ఇదే సరైన అవకాశం అని, అంటే కూర్చున్నా నా సాయి చూస్తున్నాడే అని సాయిగా చేశాడు. కానీ నేను ఇంకా ఉత్సాహంతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ విష్ణుదేవా, సమస్త అసురులను నాశనము చేసేవాడవు నీవు, లోకరక్షకుడువు నీవు, సమస్త విశ్వము నీకు నమస్కరిస్తుంది కదా, మరి నువ్వు ఇక్కడ ఎవరికి పూజ చేస్తున్నావు? ఇంకొక ఏమి పూజ చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నీవు ఇక్కడ ఎవరికి పూజ చేస్తున్నావు సవినయముగా వివరింపబలని చాలా ఉత్సాహముతో ఆయన అడుగుతూ ఉంటే విష్ణుమూర్తి చెప్తున్నాడు, కొంచెం ప్రశాంతంగా ఉండి చెప్తా నిదానంగా అంటున్నాడు. అంటే ఆ భక్తి అనమాట. మనం కూడా చూడండి, మీరు కూడా లలితా సహస్రనామం లేదా ఏదో కుంకుమార్చన చేస్తున్నారు అనుకోండి, పక్కన ఎవరో మాట్లాడితే మళ్ళీ ఆ నామం పోతుంది మనకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా పూర్తయిదా కూర్చోమంటాం. ఇది అనమాట. పూజాంతరము అనేక సందేహములతో సూర్యనారాయణుడు ఈ యొక్క కేశవాదిత్యుని ఇలా అడుగుతున్నాడు. ఓ విశ్వంభర, ఓ విశ్వప్రభు, నీవే అన్ని లోకాలకు ఆత్మవు, నీవే శక్తివి. నిజంగా చెప్పాలంటే మనందరికీ బ్రహ్మ ఈశ్వరుడు కనపడడు. చాలామందికి విష్ణువే మూలదైవంగా కనబడతాడు. ఎందుకంటే బ్రహ్మ స్థితికారకుడు, సృష్టి స్థితి లయకారకుడు. అంటే బ్రహ్మ సృష్టిస్తాడు. ఇప్పుడు మనం కూడా చూడండి, మనము తల్లిదండ్రులు పడిన కష్టాన్ని చాలా మర్చిపోతూ ఉంటాము. మేము పడ్డాం, మేము చేసాం అనుకుంటాం. అంటే విష్ణు యొక్క కాలమే ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా. ఈ 24 గంటల్లో మీరు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల సమయం అంతా బ్రహ్మ సమయం అన్నమాట. అందుకే బ్రహ్మముహూర్తం అంటాం దాన్ని. అంటే మనం నిద్రంగా ఆ టైంలో కానీ మనం లేస్తే మనకి చాలా శక్తులు వస్తాయి మనకి. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్న ఈ 12 గంటల సమయము విష్ణుమూర్తి సమయం. అలాగే సాయంత్రం మళ్ళా మనం 6 గంటల చీకటి పడిపోయిన తర్వాత అక్కడి నుంచి లెక్క రాదు. కానీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలు ఉంది కదా, అది శివుని యొక్క స్థానం. అందుకే ఆ సమయంలో శివుడు శ్మశానంలో నాట్యం చేస్తూ కూర్చుంటాడు. ఇది అంటే 3 సృష్టి స్థితి లయకారకులు మన 24 గంటల్లోనే ఉన్నారు. మనం కూడా చూడండి, ఆ రాత్రి 10 గంటల నుంచి 3 గంటల వరకు మనం శుభ్రంగా నిద్రపోతాం. మనకి ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి మనకి తెలిసేది పగల సమయం కాబట్టి విష్ణువే అందరికీ తెలుసు అనమాట. ఈయన అంటున్నాడు, ఓ మాధవ, సమస్త విశ్వము చేత ఆరాధింపబడిన అర్హత కలిగిన వాడువు నువ్వు. నీవే అందరూ నిన్ను పూజ చేస్తారు. మరి నువ్వు ఇక్కడికి వచ్చి ఏందో మూల కూర్చొని సీక్రెట్గా ఇక్కడ ఏదో పూజ చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు అంటే ఆయన ఉత్సాహం అలా ఉంది. వైకుంఠవాస, సమస్త లోకాలు నిన్నే ఆశ్రయించి నీవే అంతయు అని నీకే శరణాగతి పొందుతారు కదా. అణువణువు నా కలిగి ఉన్నవాడు నీవే. నాకు ఆశ్చర్యముగా ఉన్నది, బహు ఆశ్చర్యముగా ఉన్నది, నీవు ఇక్కడ వినయముతో ఎవరికి పూజ చేస్తున్నావు. చూడండి, ఇది అనమాట. ఓ ప్రభు, ప్రాపంచిక ఉనికి యొక్క దుఃఖాన్ని నాశనము చేసేవాడవు నీవే. మరి నీవు ఇక్కడ ఎవరికి పూజ చేస్తున్నావు అంటే మనకి ఎన్నో దుఃఖాలంటే ఏమిటంటే విష్ణుమూర్తి అనుగ్రహం అనుకోండి, మంచి భోగభాగ్యాలు, పేరు, ప్రతిష్ట, కీర్తి అన్నీ వస్తాయి. ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే మనకి సన్యాసము, విరక్తి కలిగి మోక్షం వచ్చేస్తుంది. కానీ ఇదే కావాలి మనకి. కానీ అన్నింటిలో మనకి వాసన ఉంటే రావు అవన్నీ. సూర్యనారాయణ యొక్క విష్ణు ప్రశంసలను వింటూ, అంటే సూర్యనారాయణ పొగుడుతున్నాడు కదా ఈ విష్ణువుని, నువ్వు అంతవాడివి ఇంతవాడివి అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఎవరికో సీక్రెట్గా పూజ చేస్తున్నావు ఏమిటి అని. సూర్యనారాయణ యొక్క విష్ణు ప్రశంసను వింటూ కేశవుడు ఇలా అంటున్నాడు, మాట్లాడకు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక లింగాన్ని పెట్టుకొని, మనం కూడా చూడండి, మన ఇంట్లో నిజంగా వరలక్ష్మి వ్రతం రోజు మనమే ఒక బింది పెట్టుకొని, ఒక కుంకుమ పెట్టుకొని అమ్మను పెట్టుకుంటాం, మనమే అన్నీ అలంకరిస్తాం. మనం అప్పుడు నిజంగా లక్ష్మీదేవియే అనుకుంటాము. అలా ఈయన కూడా అంత ఉన్నాడు కాబట్టి నువ్వు అంత ఎక్కువ మాట్లాడద్దు అంటున్నాడు. కేశవుడు అప్పుడు చెప్తున్నాడు, ఈ లింగం అనుకుంటున్నావు, అసలు ఏమిటి నువ్వు ఇలా మాట్లాడక చెప్తున్నాడు. కేశవుడు లింగ మహిమను వర్ణించట. నిజంగా మనకి విష్ణుమూర్తి మణికర్ణిక అప్పుడు కూడా వర్ణిస్తాడు, ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఈయన అంటున్నాడు, ఇప్పుడు వర్ణిస్తున్నాడు కాబట్టి ఈయన